జీవితంలో మనం గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాం. కష్టపడి పైకి రావాలని, 10 మందిలో ప్రత్యేకంగా నిలబడాలని కలలు కంటాం. కాని ఆ లక్ష్యానికి మనం ఉన్న స్థితికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఉంటుంది. దాన్ని మనం కళ్లతో చూడలేం, చేత్తో తాకలేము. కాని అది మనల్ని కదలకుండా కట్టేస్తుంది. ఆ అడ్డుగోడే భయము, బద్ధకము. ఈ రెండే మనిషిని ఎదగకుండా, గొప్పవాడిగా మారకుండా చేసే మహాశక్తులు. నిజం చెప్పాలంటే విజయాన్ని అడ్డుకునే బయట శక్తులు ఏవీ లేవు. శత్రువులూ లేరు. అదృష్టం తిరగబడలేదు. మనం మనకి మనమే శత్రువులం. మనలోని భయమే మనల్ని పాతాళంలోకి లాగుతుంది. మనలోని బద్ధకమే మన ప్రగతికి సంకెలు వేస్తుంది. మిత్రమా, గమనించండి. భయము అంటే కేవలం పామునో పులినో చూసి పారిపోయేది కాదు. అది ఒక సూక్ష్మరూపంలో మన మెదడులో ఉంటుంది. నేను ప్రయత్నిస్తే విజయం సాధించలేకపోతే ఎలా? 10 మంది నవ్వి అవమానిస్తే ఎలా? నా దగ్గర సరిపడా డబ్బులేదేమో, నాకు సరైన తెలివిలేదేమో, ఈ ఏమోలన్నీ మనల్ని నిలదీసే భయాలే. ఈ భయాలే మనల్ని మొదటి అడుగు వేయకుండా ఆపేస్తాయి. భయాన్ని పోగొట్టుకోవడానికి మనం గొప్ప యుద్ధాలు చెయ్యాల్సిన పనిలేదు. భయం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే. సూర్యుణ్ణి చూసి చీకటి ఎలా పారిపోతుందో, సంకల్పాన్ని చూసి భయం కూడా అలాగే వెనక్కి తగ్గుతుంది. ఈ విషయంలో మనకు మహాభారతంలో ఓ గొప్ప ఉదాహరణ ఉంది. కర్ణుడు. అతని శక్తి సామర్థ్యాలు ఎవరికీ తీసిపోవు. దానగుణం, శౌర్యం, అస్త్రవిద్య అన్నింటా కర్ణుడు అగ్రగణ్యుడే. కాని కర్ణుడిని వెంటాడింది ఏవిటి? తను సోతపుత్రుడను అనే భయం, దానికి తోడైన అవమానాలు. నిజానికి తను కుంతిపుత్రుడని, రాజకుమారుడని తెలిసినా ఆ సత్యాన్ని బయటపెట్టడానికి భయపడ్డాడు. తన సొంత గొప్పదనాన్ని తను నమ్మలేకపోయాడు. ఒకవేళ ఆ రోజున కర్ణుడు ఆ భయాన్ని అధిగమించి తన జన్మ రహస్యాన్ని ధైర్యంగా ప్రకటించి ఉంటే మహాభారత చరిత్ర ఇంకో విధంగా ఉండేదేమో. అతడి భయం అతని అద్భుతమైన సామర్థ్యాన్ని పరిమితం చేసింది. అలాగే బద్ధకం. ఇది బద్ధకం కాదు, మహాబద్ధకం. ఇది ఇంకో రూపంలో ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపు చెయ్యొచ్చులే, కొంచెంసేపు టీవీ చూసి తరువాత పని మొదలుపెడదాం, ఇప్పుడే ఎందుకు, హాయిగా ఉంది, తరువాత చూద్దాంలే. ఈ ఆలోచనలే బద్ధకం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే బద్ధకం మనకు నొప్పి కలిగించదు, కాని మన సమయాన్ని, మన అవకాశాలను నిశ్శబ్దంగా దొంగిలిస్తుంది. కాలం గడిచిపోతున్నా మనకు తెలిసినా దాన్ని వాయిదా వేస్తూ పోతాం. బద్ధకమనేది మన మెదడుకు బాగా నచ్చే ఒక సుఖవంతమైన వచ్చుకదా. మిత్రమా, కష్టపడకుండా, ఆలోచించకుండా ఉన్న స్థితిలోనే ఉండిపోవాలని మన మెదడు మనల్నే ప్రోత్సహిస్తోందని గుర్తించు. ఈ బద్ధకాన్ని జయించాలంటే దానికి మించిన కష్టం కాదు, ఒక చిన్న అడుగు ముందుకెయ్యాలి. రామాయణంలో ఓ గొప్ప ఉదాహరణముంది, గమనించండి. కుంభకర్ణుడు అపారమైన శక్తి, గొప్ప భుజబలం అతని సొంతం. కాని ఏం లాభం? 6 నెలలు నిద్ర, ఒక్కరోజు మెలకువ. తన శక్తిని, బలాన్ని ఉపయోగించి అవకాశం రాకుండానే నిద్రారూపంలో ఉన్న బద్ధకం అతని జీవితాన్ని పరిమితం చేసింది. కుంభకర్ణుడి బలం గొప్పది కావచ్చు, కాని నిద్రారూపంలో ఉన్న అతని బద్ధకం అతనికంటే గొప్పదిగా మారింది. మనం కూడా అంతే. ఎన్నో తెలివితేటలు, ఎన్నో ఆలోచనలు, కాని వాటిని ఆచరణలోకి తీయకుండానే నిద్రాణమై ఉంటే మన పరిస్థితి కుంభకర్ణుడికంటే భిన్నంగా ఏమాత్రమూ ఉండదు మిత్రమా. నిజ జీవితంలో చూస్తే గొప్ప గొప్ప క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వీరంతా ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ లేదంటే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు. వీళ్లకి చిన్నప్పట్నుంచే క్రికెట్ బాగా ఆడే సామర్థ్యం ఉంది అనడంలో సందేహం లేదు. కాని ఆ సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవడానికి సూర్యాస్తమయం అయ్యేదాకా చేసిన సాధన, ప్రాక్టీస్, అదే వారిని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. సామర్థ్యం ఉన్నా రేపు చేస్తాన్లే, తరువాత చూద్దాంలే అనే బద్ధకం వాళ్లని ఆవరించి ఉంటే వాళ్లు కేవలం సగటు అంటే యావరేజ్ క్రికెటర్స్గా మిగిలిపోయేవారు. వాళ్లు బద్ధకాన్ని కాకుండా కష్టపడడాన్ని ప్రేమించారు. అందుకే వారు చరిత్రలో నిలిచిపోయారు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు గొప్ప వ్యాపారవేత్తలు. వాళ్లందరూ మొట్టమొదట చిన్న ఆలోచనతో, చిన్న పెట్టుబడితో మొదలుపెట్టారు. ఆరంభంలో నష్టం వస్తే ఎలా అనే భయం ఒక పక్క, ఈరోజు వద్దు రేపు మొదలుపెట్టుదాం అనే బద్ధకం ఇంకో పక్క వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కాని వాళ్లు ఆ భయాన్ని, ఆ బద్ధకాన్ని బద్దలు కొట్టారు. చిన్న ప్రయత్నం చేయడంలో పోయేది ఏమీ లేదు, కాని ప్రయత్నం చెయ్యకపోతే కోల్పోయేది మాత్రం ఒక అద్భుతమైన జీవితం. మిత్రమా, భయాన్ని జయించడం ఎలా అంటే ఒకే ఒక మార్గం, చెయ్యడం, చేసి చూపించడం. చిన్న చిన్న పనులు చెయ్యండి. మీకు ఏదైనా కొత్త పని నేర్చుకోవాలని ఉందా?
ఒక కొత్త భాష కావచ్చు, ఒక సంగీత పరికరం కావచ్చు. నేను సరిగ్గా చెయ్యలేనేమో అనే భయం వస్తుంది కదూ. పర్లేదు, ఆ భయాన్ని చూడండి, దాన్ని గుర్తించండి. కాని ఆ మొదటి 10 నిమిషాలు మాత్రం కూర్చుని ఆ పని చెయ్యండి. మొదటి రోజు మొదటి గంటలో మీ భయం పారిపోతుంది. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు మన మెదడులు భయానికి చోటు ఉండదు. యాక్షన్ అనేది భయానికి అతిపెద్ద విరుగుడు. ఇంకా ఓ మంచి గొప్ప ఉదాహరణ చెప్పనా? స్విమ్మింగ్, ఈతగొట్టడం. నీరంటే చాలామందికి భయం. కాని ఆ నీటిలోకి దిగి దాని అంతు తేల్చాలని ఓసారి ఈత నేర్చుకునే ప్రయత్నం చేస్తే వారం 15 రోజులు, నెల రోజులకు చేపపిల్లల ఈదులాడుతూ తేలిపోతాం. అదే సాధనకు ఉన్న బలం. అలాగే ఈ బద్ధకాన్ని ఎలా ఓడించాలి అంటారా? ఇక్కడ కూడా అదే మంత్రం. బ్రేక్ చెయ్యండి. అంటే మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విడదీయండి. ఒకేసారి పెద్ద కొండని ఎక్కడానికి ప్రయత్నించవచ్చు. నేను ఈరోజు ఒక్క చాప్టర్ చదువుతాను. నేను ఈరోజు కేవలం 10 పేజీలు రాస్తాను. నేను ఈరోజు ఒక చిన్న వ్యాయామం చేస్తాను. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈ చిన్న విజయం మీకు సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. బద్ధకమనేది పెద్ద పనిని చూసి భయపడుతుంది, కాని చిన్న పనిని చూసి పారిపోతుంది. మిత్రమా, మన పురాణాలలో, గ్రంథాలలో, నీతి కథలలో గొప్ప గొప్ప నాయకులందరూ ఈ 2 శక్తులతో, అంటే ఈ భయం, బద్ధకం, ఈ 2 శక్తులతో పోరాడి గెలిచినవారే. ఉదాహరణకు శ్రీరాముడు సముద్రాన్ని దాటాలి. అదొక అపారమైన, భయంకరమైన సవాలు. ఒక మానవుడు సముద్రాన్ని ఎలా దాటగలడు అనే భయం అందరిలోనూ ఉండి ఉంటుంది. కాని రాముడు ఆ భయాన్ని, సముద్రం అడ్డుగా ఉంది, తరువాత చూద్దాం అనే బద్ధకాన్ని తన సంకల్పంతో జయించాడు. సేతువు నిర్మాణమనేది భయానికి, బద్ధకానికి వ్యతిరేకంగా చేసిన ఒక గొప్ప ఆచరణ. మిత్రమా, మన జీవితం ఒక ప్రయోగశాల. మీలో ఎన్ని గొప్ప ఆలోచనలు ఉన్నా, ఎన్ని అద్భుతమైన కలలు ఉన్నా, వాటిని ఆచరణలోకి తేకుండా కేవలం ఆలోచనల రూపంలోనే ఉంచితే వాటి విలువ సున్నా. మీరు ఎదగకుండా ఆపగలిగే శక్తి మీ తల్లిదండ్రులకు లేదు, మీ స్నేహితులకు లేదు, మీ శత్రువులకు లేదు. ఆ శక్తి కేవలం మీలోనే ఉంది. భయానికి లూపడి మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. బద్ధకానికి లొంగి మీ సమయాన్ని వృధా చెయ్యకండి. మీరు ఎంత డబ్బు సంపాదించారు, ఎంత గొప్ప స్థానానికి చేరుకున్నారు అనేదానికంటే మీరు మీలోని భయాన్ని, బద్ధకాన్ని ఎంతవరకు జయించగలిగారు అనేదే నిజమైన విజయం. ఎందుకంటే ఆ రెండింటిని జయించినవాడు జీవితంలో దేన్నైనా సాధించగలడు. మిత్రమా, ఆఖరిగా ఒక మాట గుర్తుంచుకో. భయము, బద్ధకం, ఈ 2 మనిషిని ఎదగకుండా చేసేవి. వీటిని తరిమికొట్టి ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే ఒక చిన్న అడుగు ముందుకేయి. నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఆ అడుగు పడాలి. నీలోని అపారమైన శక్తికి నా సెల్యూట్. నీవు ఖచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుంటావు. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఇది రాసిపెట్టుకో.